చూస్తున్నాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంటి నుంచే నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమెరికా వీధుల్లో జరిగిన నిరసనలు ఆయనను ఆత్మరక్షణలో పడేశాయి. యుద్ధం కన్నా దౌత్యమే మిన్న అని వెనక్కి తగ్గేలా చేశాయి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల అనుసరిస్తున్న తీరు, ముఖ్యంగా ఒక నాగరికత అంతం కాబోతోందంటూ చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవర్ ప్లాంట్స్, బ్రిడ్జెస్ ను టార్గెట్ చేసుకోవటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నేరమని అన్నారు ఆవిడ. ట్రంప్ ఓ రక్త పిపాసిలా ప్రవర్తిస్తున్నారని, ఆయన మానసిక స్థితి దేశాన్ని నడిపించేందుకు ఏమాత్రం సరిపోదని కమలా హారిస్ ఫైర్ అయ్యారు. ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాటలు వింటే ఇరాన్ పై అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆమె. ట్రంప్ హెచ్చరికలు, కమలా హారిస్ ఆందోళనల నేపథ్యంలో అమెరికాలోని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ తో సహా పలు ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. వైట్ హౌస్ వద్ద ఆందోళనకారులు యుద్ధం వద్దు అంటూ నినాదాలు చేశారు. స్టూడెంట్స్ సైతం ట్రంప్ తీరును తీవ్రంగా ఖండించారు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు వాళ్ళు. చికాగో, ఇల్లినాస్ తదితర ప్రాంతాల్లోని యూనివర్సిటీ విద్యార్థులు క్లాసులు బహిష్కరించారు. యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలను స్టూడెంట్స్ అక్కడ చేపట్టారు. డెమోక్రాట్లే కాదు, రిపబ్లికన్లు సైతం ట్రంప్ తీరును తప్పుబట్టారు. సొంత పార్టీ నేతలు సైతం ట్రంప్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఒక నాగరికతను తుడిచిపెట్టేస్తామనటం అమెరికా విలువలకు విరుద్ధమని రిపబ్లికన్ సెనేటర్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇలా ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం బూమరాంగ్ కావటం ఆయనను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ఇంటా బయట ఎదురవుతున్న ఒత్తిడి వల్లే ట్రంప్ డెడ్ లైన్ కు గంటన్నర ముందే కాల్పుల విరమణ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు విశ్లేషకులు.